ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితా పరివార్ సంఘ వ్యవస్థాపకురాలు, లలిత అమ్మవారి ఉపాసకురాలు డాక్టర్ అరుణ పేరి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందులో కొంతమంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారమ్మా, ఇప్పటి తరం మహిళలు ప్రత్యేకించి, అంటే ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది, కానీ చాలా మంది ఆ పాత పద్ధతులని పాటించే వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది ఆ పాత పద్ధతుల్లోనే ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు ఉంటారు, కొత్త పద్ధతులు పూర్తిగా అందిపుచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇలా భిన్న ధృవాలు. అవును. అలా కాకుండా పాత తరంలాగా అన్ని పద్ధతులు పాటిస్తూ ఇప్పటి తరంలో కూడా ఇమిడిపోయేలాగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందు తరం వెళ్ళాలంటే అసలు అమ్మవారు ఏం నేర్పుతుందో ఒక మహిళకి, ఏం నేర్చుకోవాలి అమ్మవారిని చూసి, ఎలా ముందుకు వెళ్ళాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ యంగ్ జనరేషన్ స్పెషల్గా మన ఆడపిల్లల గురించి చాలా మంచి టాపిక్ మీరు తీసుకున్నారు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం అమ్మా. తెలుసుకోవాల్సిన విషయము, నేర్చుకోవాల్సిన విషయము రెండు ఉన్నాయి. అందరికంటే ముందు ఒక రెండు లెటర్స్ తో ఉన్న ఒక వర్డ్ శక్తి. శక్తి తోటి మనం మొదలు పెడదాము. శక్తి అంటే ఏమిటమ్మా? ఎనర్జీ, పవర్. మనకు నిజంగా సృష్టి కూడా ఆ శక్తి నుంచే స్టార్ట్ అయింది. సృష్టి రహస్యం కూడా ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్ చేద్దాం మనం. చాలా మంచి టాపిక్ అది. అది ఒక గొప్ప పెద్ద టాపిక్. అది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక టాపిక్. తర్వాత చేద్దాము. ఆ శక్తి అనే ఒక ఆ సృష్టి రహస్యంలో ముందు శక్తి నుంచి మొదలైన ఆ సృష్టి ఏదైతే ఉందో అక్కడి నుంచే శక్తి, ప్రకృతి, దానినే ప్రకృతి అని కూడా అంటాము. ఈ శక్తి అమ్మ అక్కడి నుంచి ఆ శక్తి నుంచి కొన్ని శక్తులు బయటకు వచ్చాయి. ఎప్పుడైతే సృష్టి చెయ్యాలని ఆ శక్తికి ఒక కోరిక కలిగిందో, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలంటే ఈజీగా వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, నేను ఇక్కడ ఉన్నాను అని మీకు ఎలా తెలుసు? మీరు ఉంటే కదా, మీరు పోల్చుకుంటే కదా నేను ఉన్నానని నా ఉనికి ఎలా తెలుస్తుంది? 10 మంది మీరు ఎవరో ఉంటే అయ్యో అక్కడ ఒక వాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది. ఎవ్వరూ లేరు అనుకోండి, నేను ఉన్నానని ఎవరికి తెలియదు. సేమ్ సృష్టి అలాగే జరిగింది. అమ్మవారు ఉన్నారు, శక్తి ఉంది, ఆ శక్తిని మనం ఆ ఉనికిని పోల్చుకోవాలి అని కొంతమంది కొన్ని శక్తుల్ని బయటకు తీసుకొచ్చింది. ఆ శక్తుల ద్వారా ఆ శక్తిని మనం పోల్చుకోగలము, ఉంది అని తెలుసుకోగలము. అప్పుడు కొన్ని శక్తులు తీసుకొచ్చి క్రియేటర్ కింద, అలాగే జనరేటర్ కింద, ఆపరేటర్ కింద, అలాగే డిస్ట్రాయర్ కింద మనకి సృష్టిని రచించడము, దాన్ని పాలించడము, దాన్ని మళ్ళీ లయం చేసుకోవడము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 శక్తులు. మళ్ళీ ఆ 3 శక్తులకి 3 ఇంకొక శక్తి స్వరూపాలు. ఎవరు? లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఎందుకంటే ప్రతి పురుషుకు వెనకాల ఒక శక్తి, స్త్రీ కంపల్సరీ ఉండాలి. ఒక్కళ్ళతో చదివేది కాదు. ఈ 2 కలయికతోటే మన సృష్టి ముందుకు వెళుతుంది. అందు గురించి పురుష శక్తి వెనకాల స్త్రీ శక్తి. ఈ స్త్రీ శక్తి ఉంటేనే పురుషుడు తన పని చేయగలరు. అదొక్కటి అర్థం చేసుకోవాలి. ప్రతి స్త్రీకి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ ఉంటేనే ఎవరైనా కూడా తన పని చెయ్యగలరు. అలాగా పురుషుడు అర్థం చేసుకోవాలి, ప్రతి స్త్రీ నాలో ఇంత శక్తి ఉంది, దానిని నేను ఫుల్ యూటిలైజ్ చెయ్యాలి. దాన్ని సన్మార్గంలో వెళుతూ మంచి ఏది చెయ్యాలో అది మనలోనే ఉంటుంది. ఆలోచన శక్తి మనలోనే ఉంటుంది. తప్పుదారి వెళ్లకుండా మనలో ఉన్న శక్తిని మనము యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి స్త్రీ ఆలోచించాలి. ఇప్పుడున్న స్త్రీల్లో, ఆడపిల్లల్లో ఒక రకమైన వాళ్ళ ఆలోచనలు ఇప్పటికీ, నేను నిన్ననే సత్తుపల్లి ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక లైవ్ గా ఏం చూశానంటే, ఇప్పటికీ ఆడవాళ్ళందరూ కూడానమ్మా చాలా వెనక భయపడుతూ ఉన్నారు. వాళ్ళలో ఒక రకమైన భయము. ఏమ్మా, ఎందుకంటే మమ్మల్ని ఎక్కువ వెళ్ళనీయరండి బయటికి, మేము ఎక్కడికి వెళ్ళొద్దంటారు, ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ తీసుకోవాలి, మేము ఏదైనా చేద్దామన్నా కూడా వాళ్ళకి చెప్పి చెయ్యాలి, హస్బెండ్కి చెప్పి చెయ్యాలి, ఇంట్లో అత్తమామలకి చెప్పి చెయ్యాలి, వాళ్ళు ఓకే అంటేనే మేము వెళ్ళగలము. అంటే వాళ్ళ పర్మిషను, వాళ్ళ మీద డిపెండెన్సీ రెండూను వాళ్ళలో ఉంది చెయ్యాలని.
తపన చాలా ఉంటుంది. టాలెంట్ కూడా ఉంది, ఉమ్. కానీ ఆ టాలెంట్ ని వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు. ఉమ్. అప్పుడు నాకు అనిపించింది ప్రతి స్త్రీ ఒకటి ఆలోచించుకోవాలి, ఉమ్. స్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అమ్మా ఉమ్. ఆడపిల్లలకి ఏం చెప్పాలంటే, ఆడపిల్లలు పుట్టిన తర్వాత పల్లెటూరులో వాళ్ళు ఏంటమ్మా, ఆడపిల్ల పుట్టింది కదా చక్కగా కిచెన్ వరకు ఇంట్లో వంట పనులు చేసుకుని శుభ్రంగా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాలి, తర్వాత పెళ్లి చేసేసి పంపించేద్దాం. మ్యాక్సిమం అందరూ ఈ ఊహలోనే ఉంటారు, ఈ ఆలోచనలో. అదే ఆ పిల్లలో డెవలప్ చేస్తారు. అమ్మ నువ్వు ఆడపిల్లవు కదమ్మా, ఎందుకు బయటకు వెళ్తావు, నువ్వు ఈ పనులు చెయ్యి, టీ పెట్టు, కాఫీ పెట్టు, ఇంట్లో వంట వండు, ఇంకా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావు. ఈ మాటలతోటే వాళ్ళని పెంచుతున్నారు. ఆ పిల్ల మైండ్ లో ఏముంటుంది, నాది కిచెన్ వరకు, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. అలా మాత్రం ఈ రోజుల్లో పేరెంట్స్ అమ్మా ఎవ్వరూ కూడా ప్రతి వాళ్ళు అలా చెయ్యకండి. ప్రతి ఆడపిల్లకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి, శక్తితో వాళ్ళు పైకి రాగలగాలి. స్త్రీశక్తి, మీరు ఆ స్వశక్తితోటి మీరు ఆ పిల్లని డెవలప్ చెయ్యండి. పెళ్లి, ఇల్లు, కిచెను ఇవన్నీ కాకుండా అమ్మా నువ్వు బాగా చదువుకో, మంచి జ్ఞానవంతురాలవు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, వెనకాల మేము ఉన్నాము, నీ వెనకాల మేము సపోర్ట్ గా ఉంటాము, కానీ నువ్వు ముందుకు, నీ అంతట నువ్వు ముందుకు వెళ్ళు అని అలాగ కనుక వాళ్ళని డెవలప్ చేశారంటే పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయమ్మా. ఆ పిల్లలు డిపెండెన్సీగా ఉండరు, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. వాళ్ళ డెసిషన్ మేకింగ్ తీసుకుని కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే డెసిషన్ మేకింగ్ వాళ్ళలో లేదు, వాళ్ళు డిపెండెంట్ అయిపోయారు. వాళ్ళు చెప్తే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళు చెప్తే చెయ్యాలి, వద్దంటే మానేయాలి, ప్రతిదానికి పర్మిషన్స్ తీసుకోవాలి. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ముందు పేరెంట్స్ పిల్లల్లో ఒక బీజం వెయ్యండి అమ్మా, నువ్వు బాగా చదువుకుని నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు అన్ని పనులు చేసుకో, నీకు ఏది కావాలో అది నువ్వు స్వతహాగా నువ్వు చేసుకో అని అది పెడితే ఆడపిల్లల్లో చాలా చేంజెస్ వస్తుందమ్మా. తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చెయ్యాలన్నా, చదువుకోవాలన్నా, బయట చదువులకు వెళ్ళాలన్నా, ఏదైనా అంటే ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా వాళ్ళంతటి వాళ్ళు ఆలోచిస్తారు. నేను కారు కొనుక్కుంటాను, నాకు ఇల్లు కొనుక్కోవాలి, అది కొనుక్కుంటాను అనే ఒక ఆలోచన కూడా తనకు రావాలి. నేను వాళ్ళని అడగనా, వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, భయంతో బతుకుతున్నారు కదమ్మా. భయాన్ని తీసేసి మీరు ధైర్యంగా, నేను ఒక శక్తిని, ఒక శక్తి స్వరూపం నాలోనే ఉంది, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి, సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ డెసిషన్ మేకింగ్ మనమే తీసుకుని తప్పకుండా చేద్దాము అని వీళ్ళలో ఉండాలి, ప్రతి ఆడపిల్లలోనూ ఉండాలి, వెనకాల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే కొంతమంది అంటారమ్మా, నెగిటివ్ గా చూస్తారు, అంటే వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలా, భర్తని అడగాలి కదా, అత్తమామల పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా, తల్లిదండ్రులకు చెప్పాలి కదా అని ఇలా కొంతమంది మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంట్లో నలుగురు ఉన్నారు, కంపల్సరీగా డిస్కషన్ చేసుకోవాలి. ఇలా నేను అనుకుంటున్నాను, అది ఎందుకంటే మన ఆలోచన చెప్పాలి, మన ఆలోచన మంచిది కదమ్మా, చెడ్డ ఆలోచన కాదు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి, అయ్యో తను మనందరికీ చెప్తోంది, చెప్పి మరీ చేస్తోంది. చెప్పకుండా చేయడం తప్పే, నీ అంతటి నువ్వు చేసేసుకో వెళ్ళిపో అని కాదు. ఎందుకంటే నలుగురితో మనం ముడిపడి ఉన్నాం, ఒక్కళ్ళు కాదు కదా. నలుగురితో ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. హస్బెండ్ అయినా అత్తమామలైనా రెస్పెక్ట్ ఇచ్చి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అదే టైంలో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. చెప్పింది కదా, అమ్మ పాపం తను ఎంత గౌరవం ఇవ్వాలి, అమ్మ ఎంత చక్కగా మనకు చెప్పి చేస్తోంది, మనం తన మాటని కాదనద్దు, తను ఎలా అనుకుంటుందో అలా మనం దానికి సపోర్ట్ చేద్దాము. రెండు వైపులా ఉంటుందమ్మా, ఇది రెండు వైపులా ఉంటుంది ఖచ్చితంగా. ఇలా అంటే అమ్మవారు చెప్పేది అదే, ముందు ధైర్యంగా ఉండాలి, ముందడుగు వేయాలి, అందరితో కలుపుకోలుగా ఉండాలి, బాధ్యతలను కూడా నిర్వర్తించాలి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి, మనకి ఇలాగ ధైర్యం రావాలి అంటే భయంగా ఉంటున్నాం కదా, ప్రతి వాళ్ళు కూడా భయంతో మనం మన లైఫ్ తీసుకెళ్తున్నాం ముందుకి. ప్రతి చోట ఎక్కడో అక్కడికి భయం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇది చేస్తే ఏంటవుతుందో, ఇది చేస్తే ఏంటవుతుందో, ఆ భయం వలన మనం వెనకడుగే వేస్తున్నాం కానీ ముందడుగు వేయట్లేదు. ఈ భయం పోవాలి అంటేనమ్మా ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. ఎవరైతే స్పిరిచువాలిటీని పట్టుకుంటారో ఏదో ఒక రూపంలో మీకు ఏ దేవుడు ఇష్టమైనా సరే ఆ దైవనామస్మరణ చేసుకుంటూ మీరు ఆ నమ్మకం పెట్టుకుంటే మీకు అందరికంటా ముందు కలిగేది ధైర్యం.
చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈవెన్ పెద్ద పెద్ద గురువులు, స్వాములు వీళ్ళందరూ కూడా ఇవి చేసేసుకుంటే ఇది వచ్చేస్తుంది, మీరు ఇది చేసుకుంటేనే మీకు అది జరుగుతుంది, మీకు ఇంత ప్రాబ్లంలో ఉన్నారు అని రకరకాల వాళ్ళకి ఇవి రెమెడీలు చెప్తుంటారు. హోమాలు చేయండి, మీరు మీ దాంట్లో ఇంత ఈ జ్యోతిష్పరంగా ఇంత ప్రాబ్లంలో ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళు పరిహారాల కింద చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ అమ్మా ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు అవి పరిహారం అయిపోతుంది. ఒక్క రోజు 2-3 రోజులతో అయ్యని కాదమ్మా. పూర్తి మన జీవితంలో మన భోజనం ఎలా చేస్తున్నాం, మన బట్టలు ఎలా కట్టుకుంటున్నాం, మనం పూర్తి అవన్నీ ఇంటికి ఎంత టైం ఇస్తున్నామో అలాగే ఈ స్పిరిచువాలిటీ అన్నది మన లైఫ్ లో ఒక పార్ట్ కింద పెట్టేసుకోవాలి. కనీసం 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా, మరీ ఎక్కువ వద్దు, ఒక్క 2 minutes అయినా. మిగిలిన సమస్య అదేనమ్మా, క్షమించండి మధ్యలో టైం అయిపోతుంది, మాకు హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు చదువు పూర్తయి ఉద్యోగం చేసే అమ్మాయిలే కావచ్చు, కాలేజ్కి వెళ్లే పిల్లలే, చదివే వాళ్ళే కావచ్చు, టైం లేదు, టైం కేటాయించలేకపోతున్నాము ఆధ్యాత్మికతకి, స్పిరిచువాలిటీకి అని అంటారు. అదే సమస్య అయిపోయింది. అది కరెక్ట్ అమ్మా. మీరు మీ అందరికీ చెప్పేది ఇదేనమ్మా. ఎంత పనులున్నా మనం ఏంటంటే ప్రయారిటీ అంతా మన ఆఫీసులు, జాబులు, బయట వాటికి ఇస్తున్నాము. అందులో కాస్త ప్రయారిటీ మనం ఈ భగవంతుడికి ఇవ్వండి. మీరు ఏ దేవిని నమ్మితే, ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడికి 2 నిమిషాలు ఇవ్వండి. 2 నిమిషాలు కాకపోయినా 1 నిమిషమైనా ఇవ్వండి. భక్తితో అరే 1 నిమిషమైనా దేవుణ్ణి మొక్కుకుని దండం పెట్టుకుని ఏదో ఒక స్తుతి చేసుకుని ఇంటి నుంచి బయట వెళ్ళండి. కొన్నాళ్లలో మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఈ మనం ఏదైతే మనకి కొన్ని అనుకుంటే ఇంత చేసినా కూడా నాకు ఎందుకే ఇలా జరుగుతోంది అనుకుంటూ ఉంటారు సమస్యలు. ఆ సమస్యలు పరిష్కారం కావాలి అంటే మన లోపల ఉన్న ఈ ఆసురి లక్షణం, భయము, క్రోధము ఏవైతే ఉన్నావో అవి తగ్గించుకోవాలంటే స్పిరిచువాలిటీ, ఒక దైవత్వాన్ని పట్టుకుంటే మనలో ఒక ధైర్యం తీసుకొస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో ఆ ధైర్యంతో మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సమస్యలకి మనం సెకండరీ పెడతాము. ఈ ధైర్యంతో పర్వాలేదు, ఇవాళ వచ్చింది కదా సమస్య, రేపు తగ్గుతుంది అని ఒక లోపల నుంచి ఒక మంచి దృఢత్వం పెరుగుతుంది. ఒక ఎనర్జీ మనకి ఫీల్ అవుతుంది. కష్టాల్లో ఉన్నా కూడా ఆ కష్టం కింద కనిపించదు. దానికి ఎదుర్కొనే మనకి పరిష్కారం మనమే వెతుక్కుంటాము. ఆ సమస్యకు పరిష్కారం ఇక్కడి నుంచే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ధైర్యం ఉన్నప్పుడు. ఆ ధైర్యం రావాలి అంటే స్పిరిచువాలిటీ ఉండాలి. ఉంటేనే మనం ధైర్యం తెచ్చుకుంటాం. అన్ని ఒకదానికొకటి కనెక్షన్ అమ్మా. అన్నింటికి మూల కారణం స్పిరిచువాలిటీ కనుక మనలో ఉంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఆ సొల్యూషన్ ఇక్కడి నుంచి వస్తుంది. అదొకటి గుర్తుంచుకుంటే చాలు. ఒక్క 5 నిమిషాలు భగవంతుడికి, కనీసం 5 నిమిషాలు 2 minutes అయినా ఇస్తే మీకు కొన్నాళ్లలోనే మార్పు వస్తుంది. ఇవాళే ఒక ఎగ్జాంపుల్, ఇవాళే నాకు ఇక్కడికి వచ్చే ముందు ఒక ½ an hour ముందు ఒక లైవ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరితో జరిగిందో అది. US లో ఒక పాప ఉంది, చాలా ఏళ్ళైంది వాళ్ళు US వెళ్ళి, వాళ్ళకి బాబు కూడాను. తో మంచి టాలెంటెడ్ అమ్మాయి. చూడండి, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు లోపల బాధపడుతూ ఇంకా ఏమి పనికిరాని వాళ్ళం అయిపోయామా అన్న ఫీలింగ్ వచ్చేస్తారు. ఆ అమ్మాయికి అలా వచ్చేసింది. అంటే అయ్యో ఇంత చదువుకుని ఏమి చేయలేకపోతున్నానా, ఏమిటి అనుకుని ఒక బాధపడిపోతూ అలాగా కనెక్ట్ అయింది లలితా పరివార్ తోటి. రీసెంట్లీ వీకెండ్ క్లాసెస్, సాటర్డే సండే క్లాసెస్ తను జాయిన్ అయ్యి లలితా శాస్త్రం కంప్లీట్ చేసింది. మధ్యలో నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను అందరికి. కంపల్సరీ కదమ్మా, ఓన్లీ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం ఏదైతే చెప్తున్నామో దాంట్లో ఏ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ ని మనం ఎలా పట్టుకోవాలి, మన మీద ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ చెప్తూ ఆ అమ్మాయి చాలా శ్రద్ధతో భక్తితో అది పట్టుకుంది. జస్ట్ ఒక 2 months లోపల, 2 months ఎక్కువ కూడా కాదు, ఇన్నేళ్ళ అక్కడ ఉంటూ తనకి జరగనిది ఈ 2 months అమ్మవారిని పట్టుకుని నేను ఎలా అయితే చెప్తున్నానో తను ఫాలో చేసి అప్లై చేసి, ఇదివరకు కూడా అమ్మాయిని చూశాను. ఒక రకమైన డిప్రెషన్ లో ఉండేది ఆ అమ్మాయి, కొంచెం వేరుగా కనిపించేది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయిలో ఒక ధైర్యం వచ్చింది, ఒక శక్తి. తనే అంటుంది, నాకు తెలియదమ్మా ఎందుకో ఇదివరకు ఇప్పటికి నాలో నాకు చేంజెస్ కనిపిస్తున్నాయి అని. కనిపిస్తోంది. ఇవాళ మార్నింగ్ గుడ్ న్యూస్ చెప్తున్నానమ్మా అంది. చెప్పమ్మా అన్నాను. అమ్మా నాకు పార్ట్ టైం జాబ్ దొరికిందమ్మా అని. ఇన్నేళ్ళ ఎప్పుడే వాళ్ళ బాబుకి 6 ఏళ్ళు ఎంతో 5 ఏళ్ళు, దానికంటే ముందు ఎప్పుడో వెళ్ళారు వాళ్ళు.
అంత టాలెంటెడ్ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచి ఏం అప్లై చేయలేక. చేస్తోంది కానీ నో రిప్లై. ఇప్పుడు తను ఆ అమ్మాయి ముఖంలో ఒక ఎంత కళ, ఎంత కాంతి అంటే చెప్పలేము. అమ్మ మీకే ముందు చెప్పాలని మీకమ్మా చెప్తున్నాను. ఇన్నాళ్ళై చేస్తున్నది దొరక్క ఇప్పుడు ఎప్పుడైతే మీతో కనెక్ట్ అయ్యానో, ఈ లలితా శాస్త్రం మీ ద్వారా నేర్చుకున్నానో, ఈ 2 నెలల్లోనే ఎంత అది కూడా చాలా మంచి చోట, అమ్మాయికి ఎలా కావాలో అలాంటిది. అంత అదే అమ్మవారు అనుగ్రహించారు అలా. అమ్మవారు అనుగ్రహించారు. ఎక్కడుంది అమ్మాయికి ధైర్యం చెప్పాను. అమ్మా నువ్వు డిపెండెంట్ గా ఉండకు, నీలో ఉంది అది, ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఉన్నాయి కానీ మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము, లోపల నుంచి భయంతో బయట పెట్టలేకపోతున్నాము. ఆ భయాన్ని తీసేసి నీది ఏది ఉందో దాన్ని నువ్వు బయట తెచ్చుకో, ధైర్యంగా ఉండు, ఆ ధైర్యం నీకు అన్ని తీసుకొస్తుందని. అప్పుడు ఆ అమ్మాయిలో ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎంత చక్కగా ఉందో, ఇప్పుడు బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని అంత ఆనందం. అంటే లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను. అమ్మవారు అలా చూసుకుంటుంది ఆవిడ నమ్మితే. అందుకే ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మనం పట్టుకుంటేనమ్మా, ప్రతి ఆడపిల్లలకి, ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఇదే మెసేజ్. మీలో ఉన్న శక్తిని మీరు పోల్చుకోండి, ఆ శక్తిని పోల్చుకుని, ఆ శక్తి నాలో ఉంది, నేను ఆ శక్తిని అర్థం చేసుకుని నేను ఇండిపెండెంట్ గా ఉంటాను, డెసిషన్ మేకింగ్ నేను తీసుకుని ఆ ధైర్యం నాకు ఇయ్యమని అమ్మవారిని మొక్కుకోండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళతోటి డిస్కస్ చేసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్ మాత్రం ఉండాలి, కానీ డెసిషన్ మేకింగ్ ఎవరిది వాళ్ళు తీసుకోవాలి. సపోర్ట్ తోటి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో వాళ్ళ పనులు, ప్రతి పని వాళ్ళు చేసుకోగలుగుతారమ్మా. చాలా సంతోషం, చాలా చక్కగా వివరించారమ్మా. నమస్కారం. మాత్రమే.